నిరీక్షణకు ఆధారమగు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వచనాల వరకు, ఇంకా 35 నుండి 43 వచనాల వరకు కూడా. అదేంటి మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకున్నారు అని అనుకుంటే, ప్రభువు 24 నుండి 30 వచనాల వరకు ఏ ఉపమానాన్ని అయితే చెప్పారో 35 నుండి 43 వచనాల వరకు ఆ ఉపమానాన్ని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించారు. కాబట్టి మన ధ్యానం ఈరోజు ఈ రీతిగా కొనసాగబోతుంది. ఒకసారి 24 నుండి 30 వచనాల వరకు చదువుదామా? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా కనబడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేం వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుదునెను. ఇక్కడ పరలోక రాజ్యాన్ని తన పొలంలో ఒక మంచి విత్తనం విత్తిన ఒక మనిషితో పోల్చారు. ఆ మనిషి ఎవరో కాదు, మనిషి కుమారుడైన యేసుప్రభువేనని 37వ వచనంలో ప్రభువే ఈ ఉపమానాన్ని శిష్యులకు వివరిస్తున్న సందర్భంలో చెప్పారు. విత్తనాలు రాజ్య సంబంధులు అంటే మనమే. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చినట్లా విస్తారముగా ఫలించిన యోహాను సువార్త 12వ అధ్యాయం 24లో చెప్పబడింది. ప్రభువు నాటింది ఏదైనా తప్పకుండా ఫలిస్తుంది. లోకంలో మనము ప్రభువు చేత నాటబడితే మన పక్కనే అపవాది కూడా గురుగులను నాటుతాడు. వారు కూడా రాజ్య సంబంధులుగానే ఉంటారు. కానీ రెండిటికీ తేడా ఎలా తెలుస్తుందంటే, ఇచ్చే పంట ఫలము ద్వారా. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు మాత్రమే గురుగులు కనబడ్డాయని 26వ వచనంలో మనం చూస్తాం. ప్రభువు నాటిన వారిని గోధుమ గింజతో పోలుస్తూ సాతాను నాటిన వారిని గురుగులతో పోల్చారు. ఇంకా ప్రభు అన్నారు, వారు దుష్టుని సంబంధులు అని 38వ వచనంలో ఈ మాటను చూస్తాం. అయితే యుగ సమాప్తి వరకు ప్రభు ఇద్దరిని కలిసి పెరగనిమ్మని చెప్పారు. ఎందుకంటే గురుగులను పెరికివేసే టైంలో ఒకవేళ గోధుమలను కూడా పెళ్లగించేస్తారేమోనని. ప్రభుకి ఒక్క గోధుమ గింజ నష్టపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో బ్రతికినంత వరకు అందరూ దేవుని కృపను సమానంగానే పొందుకుంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడని లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చూస్తాం. కాబట్టి గోధుమలు గురుగులు ఒకే వాతావరణంలో పెరిగినట్లుగా ఇక్కడ అందరూ సమానమైన పోషణ అందుకుంటారు. కానీ విత్తనాన్ని బట్టి ఫలముంటుంది. మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుంటే ఆయన చేతిలో మంచి విత్తనంగా ఉంటాం. లేకపోతే దుష్టుని చేతికి అప్పగించుకుంటే చెడ్డ విత్తనంగా విత్తబడతాం. మనల్ని మనం ఎవరికి అప్పగించుకుంటున్నాము? ఎలాంటిదైనా సరే ప్రభు చేతికి అప్పగిస్తే దాన్ని ఆయన చాలా మంచిదానిగా చేయగలడు. ఇప్పటికే నా జీవితం పాడైపోయింది, ఇంకా ఇది బాగుపడదని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే ఒకసారి యేసయ్య చేతికి దాన్ని అప్పగించి చూడండి. పాడైపోయిన వాటిని బాగు చేయటంలో ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉన్నదాన్ని తీసుకుని ఎంతో అందంగా, ఎంతో మంచిదిగా చేశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ విషయాన్నంతటినీ చూస్తాం. ఈ ఉపమానంలో మనిషి కుమారుడు విత్తినవన్నీ మంచివే. పరలోక రాజ్యం అటువంటిది. అందులోనికి చేరాలనే ఆశ కలిగిన వారందరినీ నీతితో, సమాధానంతో, పరిశుద్ధాత్మ అందలి ఆనందంతో నింపుతుంది. ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. అయితే రాజ్య సంబంధులుగా లోకంలో ప్రభు చేత మనం నాటబడతాం. యుగ సమాప్తి యందు నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతారు. కానీ దుష్టుని చేత నాటబడిన వారు దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురని 41వ వచనంలో రాయబడింది. అయితే పరలోక రాజ్యానికి ఏ మనుష్య కుమారునికి ఉన్న పోలిక ఏంటంటే, మనుష్య కుమారుని పొలంలో ఎలాగా గోధుమలు గురుగులు ఉంటాయో అలాగే పరలోక రాజ్యంలో కూడా మంచి ఫలం ఇచ్చేవారు, చెడ్డ ఫలం ఇచ్చేవారు ఉంటారు.
అందరూ యుగ సమాప్తి వరకు కలిసి అన్నిటినీ అనుభవిస్తారు, కానీ చివరిలో మాత్రమే వారు వేరుపరచబడతారు. ఇంకా ముగింపులో మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఒకటి, లోకంలో అందరం సమానంగా ఆయన కృపను పొందుకుంటాం, ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారం లూకాసు వార్త ద్వారా తెలుసుకున్నాం కదా. కానీ చివరకు యుగ సమాప్తిలో మన గతి ఏంటనేది తెలుస్తుంది. గోధుమలైతే ఆయన కొట్టులో చేరతాయి, గురుగులైతే అగ్నిగుండంలో చేరతాయి. మరి మన పయనం ఏటో ఆలోచించుకోవాలి. రెండవది, మనల్ని మనం ఎవరి చేతికి అప్పగించుకుంటున్నామో దాన్ని బట్టి మన గుణం ఉంటుంది, మన ఫలం ఉంటుంది. క్రీస్తు చేతికి అప్పగించుకుంటే మంచి విత్తనాలం అవుతాం, శత్రువు చేతికి అంటే సాతాను చేతికి అప్పగించుకుంటే గురుగులం అవుతాం. మరి మీరు గోధుమలా గురుగులా? మూడవది, ఎంత చెడిపోయిందైనా సరే మంచిదానిగా చేయగలడు మన ప్రభువు. కానీ సాతానైతే ఎంత మంచిదాన్నైనా సరే చెడ్డదానిగా మార్చగలడు. అది వాడి స్వభావంలో నుంచి పుట్టేదే. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి ఎవరి చేతిలో మనం ఉండాలి అనేది. ప్రార్థించుకుందామా? మా తండ్రి, ఎంతో స్పష్టంగా ఈ లోకంలో జరుగుతున్న వాటన్నిటి గురించి మాకు వివరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇలా ఉంటుందని ఈ లోకంలో మాకు తెలిపి మంచి నిర్ణయాలు తీసుకునేలాగా మాకు గొప్ప సంగతులు తెలియజేస్తున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. చాలాసార్లు మా జీవితాల్లో కూడా మీరు మంచి మనుషులను మాకు పంపిస్తే వారిని గుర్తించకుండా పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. ఎవరు రాజ్య సంబంధులో ఎవరు దుష్టుని సంబంధంలో తెలుసుకునే వివేచనా శక్తి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ రాజ్యంలో అంతకంతకు వర్ధిల్లినట్లు సహాయం చేయండి. అంతం వరకు ఫలిస్తూ మాకు వినగల చెవులను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. అన్ని విషయాలను తెచ్చి మీకు అప్పగించే స్థిర బుద్ధిని మాకు దయచేయమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.